భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఎయిర్ ఫ్రాన్స్ అట్లాగే లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ పాకిస్తాన్ గగనతలంలో కార్యకలాపాలను అయితే పూర్తిగా నిలిపేసినట్లుగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. తదుపరి నోటీస్ వచ్చే వరకు కూడా పాకిస్తాన్ ఓవర్ ఫ్లైట్ ను నిలిపివేయాలని ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్లైన్స్ అయితే నిర్ణయించినట్టుగా క్లియర్ గా ఒక ప్రకటన అయితే వెలువరించింది. మొత్తం మీద పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ గగనతలం ద్వారా కార్యకలాపాలు నిలిపేసిన అంతర్జాతీయ విమాన సంస్థల్లో ఎయిర్ ఫ్రాన్స్ లుఫ్తాన్సా కూడా చేరిపోయాయి. సో కాశ్మీర్ లోయలో 26 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ఘోరమైన దాడి తర్వాత న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ సంబంధాలు దెబ్బతిన్నాయి, పూర్తిగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సో ఆ రకంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని తప్పించుకుంటున్నట్లుగా విమాన ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ కొన్ని వార్తా నివేదికలు అయితే వస్తున్నాయి. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ఇటీవల ఈ ఉద్రిక్తతల కారణంగా తదుపరి నోటీస్ వచ్చే వరకు కూడా పాకిస్తాన్ ఓవర్ ఫ్లైట్ ను నిలిపేయాలని ఎయిర్ ఫ్రాన్స్ అయితే నిర్ణయించినట్టుగా ఆ సంస్థ ఒక ప్రకటన వెలువచ్చింది. అది జరిగిన కొద్దిసేపటికి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా చాలా ప్రముఖ విమానయాన సంస్థలు. లుఫ్తాన్సా కానీ ఎయిర్ ఫ్రాన్స్ కానీ ఇట్లాంటి అంతర్జాతీయంగా చాలా ప్రదేశాలకు విమానాలను నడిపిస్తుంటాయి. సో వీళ్ళు కూడా లుఫ్తాన్సా కూడా తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వాళ్ళకు కూడా తదుపరి నోటీస్ వచ్చే వరకు పాకిస్తాన్ గగనతలాన్ని మేము దాటవేస్తున్నాం, మేము వినియోగించామంటూ చెప్తున్న పరిస్థితి. ఆ రకంగా పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని తప్పించడం వల్ల ఆసియాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సమయం అయితే ఎక్కువ అవుతుందని అర్థమైనప్పటికీ ఖచ్చితమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచార నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తున్నాం, ఏం జరగబోతుందో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ గగనతలం అంతా సేఫ్ కాదని వాళ్ళు భావించారు. వీళ్ళతో పాటు బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అట్లాగే ఎమిరేట్స్ ఇవన్నీ కూడా అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించిన తర్వాత పాకిస్తాన్ గగనతలాన్ని దాటేసి ఢిల్లీ వైపు ఉత్తరం వైపు మళ్ళినట్లుగా ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపిస్తుంది. సో రకంగా ఇప్పుడు మొత్తం అంతర్జాతీయ విమాన సంస్థలు అటు లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, ఈవెన్ ఎమిరేట్స్ కూడా ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తుంది. సో ఆ రకంగా వీళ్ళంతా కూడా పూర్తిగా కొంచెం దూరమైనప్పటికీ కూడా భారత్ ని చేరుకునే వేరే మార్గాలను అయితే అన్వేషిస్తున్నారు. పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా నిషేధాజ్ఞలు విధించుకొని ఆ ప్రాంతంలో తదుపరి ప్రకటన వచ్చే వరకు కూడా ఆ ప్రాంతంలో విమానాలు తిరగకూడదని నిర్ణయించుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు ఈ బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఇంటర్నేషనల్ అలాగే ఎమిరేట్స్ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. బట్ లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ మాత్రం అధికారిక ప్రకటన చేశాయి. సో ఆ రకంగా ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలన్నీ కూడా పాకిస్తాన్ వైమానిక ప్రాంతం కంటే కొంచెం పొడవైన మార్గాలు ఎంచుకున్నాయి. ఎందుకంటే ఢిల్లీ, బ్యాంకాక్ అలాగే హోచిమిన్ వంటి గమ్యస్థానాలతో విమానం షెడ్యూల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఎయిర్ ఫ్రాన్స్ అయితే ప్రస్తుతం దూరం పెరిగినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు. అవసరమైతే ఎందుకంటే ఇప్పుడున్న ఉద్రిక్తుల నేపథ్యంలో ఒకవేళ వైమానిక దాడులు కనుక ప్రారంభమైతే కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లే లుఫ్తాన్సా విమానం LH-760 ఇప్పుడు దాదాపు గంట ఎక్కువ దూరం అయినప్పటికీ కూడా ఆ ఫ్లైట్ ఆల్రెడీ మళ్లించారు. ఈ ఆదివారం జరిగింది. ఆల్రెడీ గంట సేపు ఎక్కువ ప్రయాణించి ఫ్లైట్ ను ట్రాక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఎక్కువ దూరం అయినప్పటికీ కూడా ఇంధన ఖర్చులు పెరిగినప్పటికీ కూడా కొత్త మార్గాన్ని అయితే అన్వేషించారు. సో ఆ రకంగా ఇప్పుడు పాకిస్తాన్ కున్న పరిస్థితి ఏంటో ఒకసారి మీకు చెప్తాను. ఈ ఓవర్ ఫ్లైట్ ఫీజు నుంచి పాకిస్తాన్ ఆదాయాన్ని ఘోరంగా కోల్పోతుంది. ఇప్పటికీ $1 మిలియన్ కోల్పోతుంది. భారత్ వాళ్ళ గగనతలాన్ని వాడుకుంటాం కాబట్టి మనం వాళ్ళకి $1 మిలియన్ చెల్లిస్తున్నాం. ఆ రకంగా ఇప్పుడు అదంతా కోల్పోతుంది. ఆ రకంగా సంవత్సరాంతం వచ్చే ఆదాయం పోతుంది. ఇటు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఆ ప్లేస్ లో ఎగరాలంటేనే భయపడుతున్నాయి. ఆ రకంగా ఆదాయం కోల్పోతుంది. అదే రకంగా పాకిస్తాన్ భూభాగంలో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్న పరిస్థితి. సో ఇప్పుడున్న ఈ ఉద్రిక్తల నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. సో ఆ రకంగా భారత్, పాకిస్తాన్ సంబంధించి ఇప్పటికే భారత్ మనం పాకిస్తాన్ నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించింది. మన విమానాలు అటువైపు నుంచి వెళ్ళట్లేదు. ఇప్పుడు అటువైపు నుంచి వచ్చే విమానాలు కూడా మన గగనతలం మనం నిషేధించాం. సో ఈ రకమైనటువంటి ప్రతీకార చర్యలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు ఈ ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలు అయితే పాకిస్తాన్ గగనతలాన్ని నిరాకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా క్లియర్ గా ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్ అయితే పూర్తిగా నివారిస్తున్నాయి. ఇవన్నీ నిర్ణయాలు చూస్తుంటే పాకిస్తాన్ టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేయబోతున్నాయని అనుకోవాలి. ఎందుకంటే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరైనా కూడా వారిని అంతమొందించాలని చెప్పి ఇరాన్ చెప్తోంది, ఇజ్రాయెల్ అంటోంది, రష్యా అంటోంది, యుఎస్ అంటోంది. ఇప్పుడు ఈ గగనతలంపై నుంచి తమ ఏరోప్లేన్లని ఎగిరేటువంటి విషయాన్ని రద్దు చేసుకున్న ఈ దేశాలు కావచ్చు. అంటే పాకిస్తాన్ని ఇంత ప్రత్యేకంగా వారంతా భావిస్తున్నారంటే అది ఒక టెర్రర్ కంట్రీ అని డిక్లేర్ చేయబోతున్నారా? నిజంగా జరిగితే కనుక
పాకిస్తాన్కి ఎటువంటి సహాయం ప్రపంచ దేశాల నుంచి అందదు. వారికి ఆర్థిక సహాయం నిలిపివేయబడుతుంది. దేశాల మధ్య సంబంధాల్లో కూడా అనేక రకాల ఇక్కట్లుండే అవకాశం ఉంటుంది. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయనుకోవాలా? ఇక్కడ పాకిస్తాన్ ఈ విమానయాన సంస్థలు గగనతలాన్ని నిరాకరించినంత మాత్రాన పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా గుర్తించాయని భావించలేం. కానీ ఆల్రెడీ పాకిస్తాన్ మూలాలేంటి, పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయి, ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా పెంచి పోషిస్తున్నది ప్రపంచానికి అంతటికి తెలుసు. ఎప్పుడైతే అల్ ఖైదా నెట్వర్క్ పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి ఆరంభమైందో అక్కడి నుంచే ప్రపంచ దేశాలందరికీ తెలుసు ఏం జరుగుతుంది. అలాగే భారత్ లో కాశ్మీర్ అంశాన్ని బూచిగా చూపి ఎలాంటి హింసకు పాల్పడుతుందో ఐక్యరాజ్య సమితి గుర్తించింది, ప్రపంచం అంతా గుర్తించింది. కానీ ఈ సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అంతర్జాతీయ వేదికల మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని సంస్థలు పాకిస్తాన్ వైపు నుంచి పుట్టినటువంటి పాకిస్తాన్ లో పెంచి పోషించినటువంటి కొన్ని సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టాయి, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాయి, కొన్ని సంస్థలను నిషేధించాయి. తదనుగుణంగా పాకిస్తాన్ కు రావాల్సినటువంటి అంతర్జాతీయ సహాయం కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటికే IMF కూడా సహాయం నిలిపేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది, FATF. అది కూడా గ్రే లిస్ట్ లో పెట్టేందుకు సిద్ధమవుతుంది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళకు నిధులు ఇస్తే కనుక ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తారంటూ మనం గట్టిగా వాదిస్తున్నాం. మన విదేశాంగ శాఖ అధికారులు కూడా గట్టిగా వాదిస్తున్నారు, UNO లో కానీ, IMF లో కానీ, వరల్డ్ బ్యాంక్ లో కానీ. ఈ రకంగా పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ నిధుల కొరత ఎదుర్కొంటున్న పరిస్థితి. సో ఆ రకంగా అంటే ప్రత్యేకంగా ఇప్పుడు విమానయాన సంస్థలు దీన్ని ఉగ్రవాద దేశంగా గుర్తించి దారులు మళ్లించడం కాదు, ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో ప్రస్తుతానికైతే ట్రాకింగ్ ని మార్చారు. కొంత దూరమైనప్పటికీ, అదనపు ఖర్చు అయినప్పటికీ కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా దక్షిణాసియాలో మరి పాక్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఆయా రాష్ట్రాలకు మాక్ డ్రిల్స్ కూడా చేయమని కేంద్రం నుంచి నివేదికలు అందింది. ఈ రకంగా రక్షణ శాఖ తీసుకుంటున్న చర్యలు, మనం ఆయా దేశాల రాయబారులకు నివేదిస్తున్నటువంటి అంశాలు అవన్నీ కూడా వాళ్ళ దేశాల అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఒకటే దీన్ని బట్టి స్పష్టమవుతుంది, అన్ని దేశాలకు మనం క్లియర్ కట్ గా సూచనలు ఇచ్చాం, తెలిసిపోయింది. భారత్ పాకిస్తాన్ పై దాడి చేయడం ఖాయం. అది ఏ రూపంలో ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది మాత్రం ఉత్కంఠ రేపుతుంది. అందుకే అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా నిషేధించాయి. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ, వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలు ఏవి కూడా భారతదేశ గగనతలంపై నుంచి వెళ్ళకూడదు అన్నప్పుడే అక్కడి విమానయాన సేవలకు సంబంధించి తీరనిటువంటి ఒక అంతరాయం ఎదుర్కొంటున్నారు, అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, ఆపరేషనల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, అక్కడ వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపుగా ఈరోజు వివిధ దేశాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి, పాకిస్తాన్ గగనతలంపై నుంచి ఎవరు కూడా ప్రయాణించకూడదు అనేటువంటి నిర్ణయాన్ని అటు భారత్, స్విట్జర్లాండ్, ఇటలీ, పోలాండ్, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అంటే ఒకవేళ కనుక పాకిస్తాన్ గగనతలంపై నుంచి వెళ్తుంటే వారు అధిక మొత్తంలో ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారు, ఛార్జెస్ విధిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అది కూడా స్వీయంగా ఆయా దేశాలే నియంత్రించుకోవడం, రద్దు చేసుకోవడం చూసిన తర్వాత పాకిస్తాన్ పైన చాలా పెను ప్రభావం చూపించబోతుంది. ఆర్థిక పరంగా తీరని ఇక్కట్లు ఎదుర్కోబోతోంది పాకిస్తాన్. ఇప్పటికే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించిన డబ్బులు పూర్తిగా కూడా నిలిపివేయబడ్డాయి. ఆ తర్వాత FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి యొక్క విధానం కూడా గ్రే లిస్ట్లోకి పాకిస్తాన్ చేర్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్ రేపటి రోజున ప్రపంచ బ్యాంక్ సంస్థల నుంచి కానివ్వండి, ఇతరత్ర సంస్థల నుంచి ఎటువంటి రూపాయి నిధి కూడా అప్పు కూడా పుట్టకపోవచ్చు. సో ఆర్థికంగా, అటు నీటి పరంగా, యుద్ధానికి సంబంధించిన విషయంలో అన్ని రకాలుగా పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. సో మీరేమనుకుంటున్నారు, పాకిస్తాన్ యుద్ధం చేయకముందే చచ్చిపోయే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.